అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రణరంగానికి సిద్ధమైంది. ఇదివరకు నిర్వహించిన సిద్ధం బహిరంగ సభలకు కొనసాగింపుగా జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నారు. 175 నియోజకవర్గాల్లో పర్యటించేలా రోడ్ మ్యాప్ను సిద్ధం చేసుకున్నారు. దీనికి మేమంతా సిద్ధమని పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఈ బస్సు యాత్రపై విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ మధ్యాహ్నం కర్నూలులో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటన సమన్వయకుడు ఎమ్మెల్సీ తలశిల రఘురాం, జిల్లా ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, హాఫీజ్ ఖాన్, చెన్నకేశ్వరరెడ్డి, బాలనాగిరెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి, కంగాటి శ్రీదేవి, ఎంపీ అభ్యర్థి బివై రామయ్య, ఎమ్మెల్యేలు అభ్యర్థులు ఇంతియాజ్, డాక్టర్ ఆదిమూలపు సతీష్, బుట్టా రేణుక పాల్గొన్నారు. అనంతరం పెద్దిరెడ్డి మాట్లాడారు. పొత్తులు లేకుండా చంద్రబాబు ఎన్నికల్లో నిలబడలేడని, ఆయన ఓ రాజకీయ వికలాంగుడని అన్నారు. జనసేన బీజేపీతో టీడీపీ పొత్తులు పెట్టుకుంటుందని ముందుగానే ఊహించామని వ్యాఖ్యానించారు. పొత్తుల వల్ల తమ పార్టీకి వచ్చే సీట్ల సంఖ్య మరింత పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుది అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకుంటారని మనస్తత్వమని, జుట్టు అందలేదని బీజేపీ నాయకుల కాళ్లు పట్టుకున్నారని విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ 3 రాజధానులకు కట్టుబడి ఉన్నారని ఆయన తేల్చి చెప్పారు. కర్నూలులో న్యాయం రాజధాని ఏర్పాటు చేస్తామని, ఇందులో సందేహాలు అక్కర్లేదని అన్నారు. ఈ నెల 27వ తేదీన వైఎస్ జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను చేపట్టబోతున్నారని, 28వ తేదీన నంద్యాల, 30వ తేదీన ఎమ్మిగనూరులో ఈ సభలను ఏర్పాటు చేశామని అన్నారు. తమ 5 ఏళ్ల ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలను వైఎస్ జగన్ ప్రజలకు వివరిస్తారని అన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారితో మమేకమవుతూ పార్టీ క్యాడర్ను ఎన్నికల సంగ్రామానికి సన్నద్ధులను చేయడం ఈ బస్సు యాత్ర ఉద్దేశమని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రను ప్రారంభిస్తూ ఉన్నారు. 27వ తేదీ నుంచి ఇడుపులపాయలు మొదలుపెట్టి ప్రొద్దుటూరులో ఒక బహిరంగ సభ ఉంటుంది. ఆ సభ 4 గంటలకు మొదలవుతుంది. అయిన తర్వాత 28వ తేదీ నంద్యాలలో ఒక సభ ఉంటుంది. ఆళ్లగడ్డ ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు ఎంచుకున్న ఒక విలేజ్లో అక్కడున్న ప్రజలతో ఇంటరాక్షన్ ఉంటుంది. రాబోయే 5 సంవత్సరాలలో మన ప్రభుత్వం ఇంకా ఏ విధంగా పనిచేయాలని చెప్పి సూచనలు సలహాలు తీసుకుంటారు. అదేవిధంగా అక్కడ ప్రజలతో మనం ఈ 5 సంవత్సరాల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక ఇంటరాక్షన్లో తెలియజేసుకొని నంద్యాల నుంచి నంద్యాలలో 4 గంటలకు సమావేశం అవుతుంది. నంద్యాల నుంచి కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరులో 29వ తేదీ జరుగుతుంది. ఆ తర్వాత షెడ్యూల్ మళ్ళీ కూడా తెలియజేస్తాము. అక్కడ ఈ పూర్తయ్యే లోపల ఈ 29వ తేదీ ఎమ్మిగనూరు సభ తర్వాత వారు అనంతపూరు, చిత్తూరు, తిరుపతి మీదుగా అప్ టు విజయవాడ వెళ్తారు. ఈ 4 సభలు కూడా కడప జిల్లాలో, నంద్యాలలో, కర్నూలులో, అదేవిధంగా అనంతపూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, ఇవన్నీ కూడా రాయలసీమ జిల్లాలకు సంబంధించినవి. ఇవి తిరుపతి జిల్లాతో ఇవన్నీ కూడా పూర్తయితే తర్వాత వారు నెల్లూరు నుంచి అప్ టు విజయవాడ మిగతా జిల్లాల్లో పర్యటిస్తారు. ఇదంతా కూడా ఈ సభలన్నీ కూడా ఇప్పుడే మీకు అంతా కూడా చూపించాం, మేమంతా సిద్ధం అని చెప్పి. గతంలో సిద్ధం సభలు ఏదైతే 4 జిల్లాల్లో జరిగాయో అక్కడ కాకుండా మిగతా జిల్లాల్లో ఈ మేమంతా సిద్ధం సభలు జరుగుతాయి. కార్యకర్తలు, నాయకులు, క్యాడర్కి సంబంధించిన వారందరూ కూడా ఈ సభల్లో పాల్గొంటారు. తప్పకుండా ఇది బాగా విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు మా శాసనసభ్యులందరినీ కూడా, అదేవిధంగా పోటీ చేస్తూ ఉన్న అభ్యర్థులను అందరినీ కూడా సమాయత్తపరచడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం. తప్పకుండా ఈ రాయలసీమ జిల్లాలలో ప్రత్యేకంగా మిగతా జిల్లాల కంటే కూడా బాగా క్యాడర్ అంతా కూడా ఉత్సాహంగా వస్తారు.
ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రాయలసీమ వాసి కాబట్టి ఇవి బాగా సక్సెస్ అవుతాయని చెప్పి భావిస్తున్నాను.